ప్రియులారా, నిన్న నేను కొంత సాక్ష్యం చెప్పాలని అనుకుంటా ఉంటాను. కానీ ఇంతకుముందుకే నేనేమన్నానంటే, మనం భోజనం చేసినప్పుడు కూడా దేవునికి మహిమకరంగా భోజనం చేయాలి. మంచినీళ్ళు తాగినా కానీ ఆయనకు మహిమకరంగా ఉండాలి. ఉపవాసం ఉన్నా కానీ ఆయనకు మహిమకరంగా మనం ఉండాలి. కానీ మనము ఆయనకు అవమానకరంగా మనం జీవించకూడదన్న సత్యాన్ని పరిశుద్ధ లేఖనంలో నేను గ్రహించినాను కనుక కొంత షార్ట్కట్లో చెప్తాను నా సాక్ష్యం. గత నెలల కొద్దిగా ఎన్నో ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో నేను కొన్ని చోట్లలో నేను ఉండలేనటువంటి స్థితిలో నేను ఉండే. కానీ అన్నిటికంటే బాధ్యతతో కూడినటువంటి పని ఏదైనా ఉందంటే అది దేవుని పరిచర్యనే, ఆయన సువార్తనే. నా అంతటా నేను, నా ఇష్టానికి నేను, నా సుఖానికి నేను చేయవలసింది కాదు. కష్టమైన, నష్టమైన, బాధలైన ఆయన కొరకు నిలబడవలసినటువంటి బాధ్యత, ఈ సేవ భారం, ఆయన బిడ్డలుగా మనం పరిచర్య చేయడానికి నియమించుకున్న దినాల్ని వీటన్నిటికీ సిద్ధపడి ఉండాలి. అయితే నేను కొన్ని స్థలాల్లో నిలబడలేనటువంటి స్థితి నాకు ఉండినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు మనం ఇవన్నిటిని ఏం లక్ష్య పెట్టం. వాటిని మనం ఏమనుకుంటామంటే, ఎప్పుడు ఈ విధంగానే ఉంటుంది మన జీవితం అనే ఉద్దేశం మనకు ఉంటుంది. కానీ అవి కొన్నిసార్లు కష్టకాలంలో అవి మనని ఇబ్బంది పెడతా ఉంటాయి. అలాగే నేను ఒక స్థలంలో నేను తరచుగా ఉంటాను అని తెలిసినటువంటి ఆ స్థలంలో నేను నిలబడలేనటువంటి స్థితి నాకు వచ్చినప్పుడు, నాకు అక్కడ ఇబ్బంది కలుగుతుందని అనిపించినప్పుడు నేను ఒకరిని ఆశ్రయించడం జరిగింది. నాకు ఈ సమయం వరకు నాకు ఊరట లభించదు, నేను నా విశ్వాసాన్ని కోల్పోతానేమో, నా విశ్వాసాన్ని నేను నిలుపుకోలేను, అదేవిధంగా నేను ఎక్కడ హింసింపబడతాను అని నేను బాధపడి భయంతో వారిని ఆశ్రయించినప్పుడు, వారు కుదరదని చెప్పినప్పుడు బాధేసింది చాలా. సరే దేవుని సంఘము మూత వేయకూడదు. ఏ కారణం చేతనైనా, ఏ సేవకుడైనా పర్వాలేదు, కానీ ఆయన యొక్క సువార్త ఆ స్థలమందు ప్రకటింపబడాలా, ఆయన నామం మహిమపరచబడాలా, మూత వేయబడకూడదు అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నప్పుడు బాధ వేసింది. సరే ఎలాగైనా ఇంకా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు నాకు ఒక పరీక్షను పెట్టిండు. ఆ రోజు నిన్నటి దినం రాత్రి నేను వస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. అసలు నేను ఆ ఫోన్ ఎత్తకూడదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు అంత కఠినమైనవిగా ఉండే. ఎత్తొద్దు అని నిర్ణయించుకున్నా. సరే రేపు విశ్రాంతి దినం, మనం అక్కడికి వెళ్ళాలా, ఎలాగూ మనం ఫోన్ ఎత్తకపోతే వాళ్ళు వస్తారు అనే ఉద్దేశంతో నేను వెళ్ళకుండా వేరేలను ఆశ్రయించినప్పుడు వాళ్ళు రానన్నారు. నేను ఎత్తకపోతే వాళ్ళు తప్పక అడిగి వస్తారని ఎత్తి మాట్లాడినప్పుడు కొన్ని బాధ కలిగించే మాటలే మాట్లాడినప్పటికీ కూడా దేవుడు నాకు ఆ యొక్క దీన మనస్సు, ఆ సాత్వికపు మనస్సు నాకు ఇచ్చి, ఓర్పునిచ్చి, సహనమునిచ్చి వారితో మాట్లాడినప్పుడు వారు కొంత సమయం ఇవ్వటం జరిగింది. కనుక ఈరోజు ధైర్యంగా ఈ స్థలమందు నిలబడి సువార్త ప్రకటించటానికి అవకాశం దొరికింది. మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ సమస్యలు ఉండకుండా దేవుడు చేస్తాడనని మనం అనుకుంటాం. కానీ మనం శరీరంతో చేసినటువంటి ఏ పనైనా కానీ దేవునికి ఇష్టమైన పని చేసినప్పుడు దాని ద్వారా మనం తప్పక ఆ శిక్షను అనుభవించక తప్పదు. అనుభవింపజేసిన తర్వాత ఆయన మనల్ని ఆయన ముందు నిలబెట్టుకుంటాడు, పరిశుద్ధుడిగా నిలబెట్టుకుంటాడు. మనము మలినముతో ఉన్నప్పుడు మనల్ని ఆ మలినాన్ని కడిగి ఆయన మనల్ని శుద్ధులుగా చేసుకుంటాడు. మనం ఏం చేస్తామంటే, ఆయన కడిగే ప్రక్రియకు దూరంగా పరిగెత్తుకుంటూ
నేను నీ పని చేస్తా అంటే దేవునికి అట్లా ఇష్టం లేదు. దేవుడు మనల్ని ఖచ్చితంగా కడిగిన తర్వాతనే, విరిగి నలిగిన తర్వాతనే ఆయన మనల్ని తిరిగి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. తప్పు చేసినప్పుడు తప్పకుండా మనము ధైర్యంగా శిక్షను అనుభవించటానికి ఆయన సన్నిధిలో నిలబడాల. అందుకే దేవుడు ఏమంటాడు, మనకి ఏ ఆత్మీయ లేదట, పిరికి ఆత్మీయ లేదు. అలాగని కొట్లాడమని అనలేదు కదా. శత్రువులతో యుద్ధం మీరు చెయ్యండి అని చెప్పలేదు. మీరు నిలబడండి, యుద్ధం ఎవరు చేస్తానన్నారు? దేవుడే చేస్తానన్నాడు. ఖాళీ నువ్వు నిలబడు బిడ్డ, నువ్వు చేసినావు తప్పు, నువ్వు ఒప్పుకున్నావు, అక్కడ నిలబడు, మంచి చెడు అనుభవించు, సహనంతో, ఓర్పుతో, సాత్వికంతో, దీన మనసుతో నువ్వు నిలబడు, నేను నీ పట్ల విజయమునిస్తా, యుద్ధము చేస్తా అని దేవుడు మాట్లాడాడు. దేవుడు ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టిన విధానానికే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. ఇలాంటి ఈ స్థితి రావచ్చు, రాకపోవచ్చు. ఇంకా అత్యున్నతమైన స్థితి రావచ్చు, రాకపోవచ్చు. విలాసవంతమైనటువంటి జీవితం జీవించవచ్చు, జీవించకపోవచ్చు. కానీ ఒకరోజు మరణం మాత్రం తప్పక మనకు వస్తుంది. ఆ మరణానికి మనం భయపడకూడదు. ఎందుకు భయం వేస్తుందంటే, ఆ పరలోకం మనకున్నదో లేదో, ఆ పరలోకం మనకున్నదో లేదో అన్న అపనమ్మకం ఉన్నప్పుడే మనకు మరణం అంటే భయం వేస్తుంది. కానీ మన నీతి మనకు ఆధారము కాదా అని చెప్పినటువంటి ఆ మాట, దేవునితో కనుక మనం యథార్థంగా నిలబడితే మరణం అనే భయం మనకి ఉండదు. ఆ దేవుడి యొక్క చెంతకు ఎప్పుడు వెళ్ళాలా అనే ఆలోచన, ఆశ ప్రతి వ్యక్తిలో, రక్షణ పొందిన ప్రతి బిడ్డలో ఉంటుంది. నా సొంత దేశము పరలోకమే, ఎప్పుడునే చూస్తాను అన్న ఆ మాటను నెరవేర్చబడడానికి ఆశతో, ఆసక్తితో ఉంటారు. నేను తరచూ వింటూ ఉంటా, దేవుని బిడ్డలు చాలామంది అంటూ ఉంటారు, నాకు మరణం అంటే భయము లేదు అని. నేను మరణం అంటే భయం లేదంటే వన్స్ అపాన్ ఏ టైంలో లోకానుసారంగా ఉన్నప్పుడు చావంటే భయం లేదని గొడవలకు సిద్ధమయ్యేవాళ్ళం. ఆ మరణం ఆ విధమైన మరణం కాదు, ఆ విధమైనటువంటి ధైర్యం కాదు. మనము మరణించినా కానీ రెండవ మరణం లేదు అన్న ధైర్యం మనకు ఉండాలి. అప్పుడు నాకు రెండవ మరణం నాకు తెలియదు, రెండవ మరణం గురించి అంతగా ఆశ, ఆసక్తి నాకు ఉండేది కాదు. కనుక ఇప్పుడు నాకు అర్థమైంది, రెండవ మరణం నాకు లేదు, నా యేసయ్య ద్వారా నేను రెండవ మరణాన్ని జయించినానన్న సత్యం నాకు తెలిసింది. సరే, అయితే మనం తరచూ మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఏమని మాట్లాడుకుంటున్నామంటే, ఆ యొక్క దేవుని వాక్యము మనము వినినప్పుడు, చదివినప్పుడు దేవునితో ఉండవలసినటువంటి లక్షణాలు మనకు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మనము మొట్టమొదటగా యేసుక్రీస్తు దేవుడని నమ్మి బ్యాప్టిజం తీసుకొని ఆయనతో నడుస్తున్నామని ఆదివారం సంఘానికి వెళ్ళి వస్తే సరిపోతుందా అన్న విషయాలు మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. ఆ ప్రక్రియ జరుగుతూ ఇంకా అనేక విధమైనటువంటి, అయ్యా దయచేసి మీరు చర్చిలో ఉన్నారన్న మాటను గుర్తుపెట్టుకొని బ్రతకండి. పార్కులో లేరు, రండి ఇక్కడ కూర్చోండి, రండి. అయితే మీకు ఇప్పుడు విన్న మాటలే చచ్చే వరకు గుర్తుంటాయి. అయితే కేవలం మనము ఆయన సన్నిధికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోతే మనకు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల మనకు ఉండదు. మనము ఆత్మీయ జీవితంలో ఎలాంటి మెలకువలు నేర్చుకోవాలా, ఎలాంటి ఆత్మీయతలో ఎదుగుదల ఉండాలనే తపన మనకు ఉండాలి. అందుకే అంటుండే దేవుడు ఏమంటుండు, తన వాక్యాన్ని ఏం చేయాలట, మనం దివారాత్రము ధ్యానించాలట. దివారాత్రము ధ్యానించాలి. మనం ఏదైనా పని నేర్చుకునేటప్పుడు దాన్నే ధ్యానిస్తూ ఉంటాం. అది ఇంకా ఏముంది, దాంట్లో డిఫెక్ట్ ఏమైంది, దాంట్లో ఇంకా నేర్చుకుంటే ఇంకెంత బాగుంటుంది అని. టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇంకా ఆలోచించి ఏది మంచిగా కట్ చేయాలా, ఎలా కటింగ్ అయితే బాగొస్తుంది అని అట్లా అనేక విధాలుగా ఆలోచించి దాని పట్ల శ్రద్ధ చూపుతూ ఉంటారు. దేనికి? అది శరీర విషయంలో క్షయమైన వాటి కొరకే మనం అంత శ్రద్ధ పెడతాం. కొంతకాలము బ్రతికే దాని కొరకే మనం అంత శ్రద్ధ పెడతాం. కానీ అక్షయమైన దాని కొరకు కలకాలము మనము ఆయనతో ఉండవలసిన వారం, కోటాను కోట్ల సంవత్సరాలు ఆయనతో ఉండవలసినటువంటి ఆ రాజ్యము కొరకు అవసరమైన దాని గురించి మనం అంతగా
శ్రద్ధ పెట్టము. కనుక దేవుని వాక్యం ఏమంటుంది? క్షయమైన వాటిని విడిచిపెట్టండి, అక్షయమైన వాటి కొరకు మీరు ప్రయాసపడండి అని వాక్యం చెప్తా ఉంది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. క్షయమైనవి ఏమిటి, అక్షయమైనవి ఏమిటి, మనకు ఉండవలసినవి ఏమిటి, ఉండకూడనివి ఏమిటో మనం గ్రహించకపోతే మనం దేవునితో నిలబడలేము. అందులో కొంత భాగం ఈరోజు మనం చూసుకుందాం. కొంత భాగం, పూర్తిగా కాదు, అనేక విషయములు ఉన్నాయి. అందులో కొంత భాగం మనం చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం కాస్త గట్టిగా చదవండి. ఎనిమిదవ అధ్యాయం 1వ వచనం. జ్ఞానులతో సములైన వారెవరు, జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు, మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. హల్లెలూయా. ఇక్కడ జ్ఞానముతో సములైన వారెవరు? జ్ఞానముతో సములైన వారెవరు? ఒక చిన్న ఉదాహరణ. నా దగ్గర మా నాన్న నాకు 1,00,000 రూపాయలు ఇచ్చిండు అనుకో. ఆ 1,00,000 రూపాయలు మనం ఏం చేయాలా చెప్పాలా? త్వరగా ఏం చేయాలా? 1,00,000 రూపాయలు నేనేం చేయాలా? మీరేం చేస్తారు? నేను 1,00,000 ఇచ్చి నేను చచ్చిపోతే వాడుకోవటమే. ఇది మూర్ఖుల స్వభావం కదా. వాడుకోవటం మూర్ఖుల స్వభావం. 1,00,000ను 2,00,000 చేయటం జ్ఞానుల స్వభావం కదా. అయితే మరి ఈరోజు మనము ఎలాంటి స్వభావం మనలో ఉంది? నేను చిన్న ఉన్నప్పుడు ఒక దగ్గర జాబ్ చేస్తుంటే వాళ్ళు అప్పట్లోనే చాలా డబ్బు కలిగిన వాళ్ళు. బ్లాక్ మనీ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉండే అన్నట్టు అప్పట్లో అంటుండే. అప్పుడు నాకు తెలియనప్పుడు. అయితే వాళ్ళ కొడుకు వచ్చేసి వాళ్ళ తల్లిని అడిగిండు, అమ్మా నేను హీరో హోండా షోరూమ్ పెట్టుకుంటాను, నాకు 50 లక్షలు కావాలి. ఇది సుమారుగా ఎప్పటి మాట అంటే 92, 93లో మాట. 50 లక్షలు కావాలా, నేను హీరో హోండా షోరూమ్ పెట్టుకుంటానని అన్నప్పుడు వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ చిన్న కొడుకు కాబట్టి చాలా గారభంగా ప్రేమతో చూసేది. అయితే వాళ్ళ అన్న వాళ్ళ ఆ అక్క చెల్లెళ్ళు అందరు కలిసి సాయంత్రం మీటింగ్ ఒక దగ్గర కూర్చున్నారు, డిస్కషన్ చేశారు. సరే 50 లక్షలు ఇస్తా వాళ్ళ అన్న అన్నాడు. 50 లక్షలు ఇస్తా నేను, కానీ తిరిగి నాకు ఎప్పుడైనా 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో నా 50 లక్షలు నాకు కావాలంటే తిరిగి ఇస్తావా? నాకు లాభం అక్కర్లేదు, నా 50 నాకు వస్తాయనే నమ్మకంగా నాకేమైనా అష్యూరెన్స్ ఇస్తావా అంటే అలాగే వస్తాయి. ఆ 50 లక్షలు పెట్టి నేను ఫర్నిచర్ కొనాలా? 50 లక్షలు పెట్టి మడిగి రెంట్కి తీసుకోవాలా? అంత డెకరేట్ చేయాలా? ఆ డబ్బులన్నీ అది చేసిన తర్వాత కదా వచ్చేది. అంటే సరే వచ్చేదానికి ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత నా 50 నాకు ఇస్తావా అంటే చెప్పలేను అన్నాడు. అప్పుడు తను ఏమన్నాడంటే, నువ్వు చెప్పలేనటువంటి ఆ ఆధారము లేనటువంటి ఆ బిజినెస్ ఎందుకు? అదే 50 లక్షలు నీ దగ్గర ఉంటే 3 సంవత్సరాలకు కూడా 50 ఉంటాయి. 3 సంవత్సరాలకు కూడా ఎవరికన్నా మెత్తికిస్తే కొంత బొత్తో డబ్బు వస్తుంది అనే ఆ మాట చెప్పినప్పుడు ఆయన పెట్టాలనుకున్నటువంటి ఆ షోరూమ్ మానుకున్నాడు. నిజమే కదా, నేను పెట్టినటువంటి ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా గోడకేసిన సున్నమే కదా అనే ఉద్దేశంతో ఆయన మానుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పని ఏం పని? జ్ఞానుల వలె నడుచుకున్నారు కదా. అజ్ఞానుల వలె చేస్తే ఏమవుతుందంటే, ఇంకొక ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి చచ్చిపోదాం అనుకొని లెటర్ రాసిండు, పెట్టిండు, వెళ్ళిపోతుంటే ఎవరో చూసిండ్రు, పట్టుకున్నారు. ఏడిపోతున్నాం అనగా వచ్చేలోపు అంతలోపు వీళ్ళ ఇంట్లో లెటర్ దొరికింది, వెతుకుతుంటే దొరికిండ్రు. ఏమైందంటే అంత పెంట అయిపోయింది. ఏమైందంటే చనిపోవడానికి వెళ్తారు. ఎందుకు చనిపోవడానికి వెళ్తారు అని మొత్తం చుట్టాలకు ఫోన్ చేస్తే వాళ్ళందరూ చాలా ఆస్తి కలిగిన వాళ్ళు వచ్చిర్రు, కూర్చురు. ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అంటే దాదాపుగా ఒక 10 కోట్లు అప్పు చేసేసాను. 10 కోట్లు అప్పు చేసినావా? ఏం చేసినావు అని చెప్పి అడిగితే సో అండ్ సో అని చెప్పి
ఇదంతా ఎంతకాలం పట్టింది అని అడిగితే సంవత్సరం లోపల 10 కోట్లు అప్పు చేసి. సంవత్సరం లోపల 10 కోట్లు ఎందుకు చేసినామంటే ఏదో బిజినెస్ చేయాలని, ఏదో డెవలప్ కావాలని, ఏదో చేయాలని చేస్తూ ఉంటే అన్నీ పోతూ ఉన్నాయి. నాకు అన్ని పెద్ద పెద్ద బిజినెస్లు అనమాట, అన్నీ పోతూ ఉన్నాయి. అందుకే నేను లాస్ అయిపోయినా. అంటే అందులో ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా, నువ్వు ఏ పని చేయకుండా కూర్చొని నీ కుటుంబం అంతా తిన్నా కూడా 10 లక్షలు 20 లక్షలు అవుతుండే కదా, నువ్వు ఏదో పని చేసి 10 కోట్లు అప్పు చేసుకున్నావని అన్నాడు. ఇప్పుడు ఆయన చేసింది ఏంటిది? జ్ఞానము లేని పని కదా. అందుకే ఈ లోక జ్ఞానం ఏ విధమైనటిదంటే అజ్ఞానముతో సమానం. ఈ లోకంలో మనం అనుకుంటూ ఉంటాం మనం ఏదో చేస్తాము, ఏదో ఉద్ధరిస్తామని, ఏదో మనం అనుకున్నవన్నీ అయిపోతాయని ఆ లెక్కలన్నీ ఆ యొక్క గాల్లో వేసేస్తూ ఉంటాం, గాల్లో మెడలు కడతా ఉంటాం. అలాంటి ప్రక్రియ నేను ఒకటి చేసినాను కదా. అలాంటి ప్రక్రియలే మనం చేస్తూ ఉంటాం. దేవుణ్ణి అడగము, దేవుని చిత్తానుసారంగా మనము ఆలోచించము. దేవుడు ముందే మనకు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏమనంటే, జ్ఞానులతో సములైన వారెవరు, జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు, మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. మన జ్ఞానము ఏ విధమైనది ఉండాలంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు, లోక సంబంధమైన సంపాదనతో కలిగినటువంటి జ్ఞానము కాదు, కానీ మన ముఖమునకు తేజస్సు కలిగినటువంటి ఆ యొక్క మూర్ఖతనము పోయినప్పుడు తేజస్సు కలిగేటటువంటి జ్ఞానము మనలో ఉండాలి. ఆ మూర్ఖ స్వభావం మనలో పోవాలంటే, ఆ యొక్క తేజస్సు మనలో రావాలంటే, సహజ సిద్ధ స్వభావం కలిగినటువంటి ఆ సాతాను స్వభావం పోవాలంటే మనలో ఆ యొక్క పరిశుద్ధిని స్వభావం మనలో దిగాల. ఆ పరిశుద్ధిని స్వభావం మనలో దిగినప్పుడే సహజ సిద్ధ స్వభావం మనలో నుండి దూరం అవుతా ఉన్నది. ఆ పరిశుద్ధిని స్వభావం మనలో మార్చబడాలంటే మొట్టమొదటగా ఆ దేవుని యొక్క రక్షణ, ఆయన దేవుడని ఒప్పుకొని ఆయనతో నిబంధన చేసుకున్నమే కాకుండా ఇంకా మనలో ప్రక్రియలు చాలా జరగాలి. కనుక ఈ లోకము ఈ జ్ఞానము వ్యర్థమైనది, ఈ లోక జ్ఞానము ఆ యొక్క మనకు అవసరము లేనిది. కానీ ఆ యొక్క మోటుతనము మార్చబడాలంటే మనము మొట్టమొదటగా ఎలాగుండాలంటే, మనం ఎలాగుండాలా? క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టిగా ఉండాలా. నూతన సృష్టిగా ఉండాలంటే మరి మనం ఎలాగుండాలా? నేను యేసయ్యను నమ్ముకున్నాను కానీ, తెల్ల బట్టలు వేసుకోగానే, బైబిల్ బ్యాగులో పెట్టుకొని బ్యాగ్ పట్టుకోగానే నూతన సృష్టిగా మనము మార్చబడం. మనలో ఆ యొక్క మార్పు ఉండాలంటే, మనము నూతన సృష్టిగా మనము మార్చబడాలంటే మనము కొంత అడగవలసింది, కొంత నేర్చుకోవలసింది. అయ్యా ఆ బ్యాగ్ కొంచెం అటు పెట్టండి, బ్యాగ్ అటు పెట్టండి, లేకుంటే ఆ కుర్చీ ఇక్కడ ఫ్యాన్ ముందు అమ్మకి ఆడ ఉడకపోస్తుందేమో, అక్కడ వేసుకొని కూర్చో, గాలి గాలి. సరే. అయితే మన సహజ సిద్ధ స్వభావము ఆ నూతన సృష్టిగా మార్చబడాలంటే కేవలం నమ్ముకుంటే నూతన సృష్టిగా మనము కాము, కానీ నూతన సృష్టిగా మార్చబడాలంటే కొంత అడగాల, కొంత పాటించాల. మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుము, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమడుగుతుండంట దేవుడు మనల్ని? ఏమడుగుతున్నాడు? ఉత్తమమైనది ఏదో నీకు తెలియజేసి ఉన్నాడు. నీకు మొట్టమొదటగా నీకు తెలియకుండా నిన్నేం అడగట్లేడు కదా. మనం చాలా మట్టుకు తెలియకుండా చాలా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. నేను ఊరికి వెళ్ళినప్పుడు
వరి గురించి కొత్తగా నాట్లు వేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది సీనియర్ ఉన్నారు, అందులో చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అయితే వరి నాటగానే మనం ఏమనుకుంటామంటే నిండా నీళ్లు పెడితే మంచిగా వండుతుంది అనుకుంటాం. కొంతమంది నాకు అక్కడ చెప్పింది ఏంటంటే నిండా నీళ్లు పెడితే వరి మురిగిపోతుందట. నాటిన తర్వాత ఒక 2 రోజులు ఒక రోజు అది ఆరిపోయేదాకా వదిలేయాలట, వదిలేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టాలట. అయితే తెలియకుండా నీళ్లు పెడితే నాటబడుతుందని తెలిసి అనుకొని పెట్టిన వాళ్ళు ఏమైనారు, వాళ్ళు తెలియకుండా చేసినటువంటి పని. అది తెలియదు కనుక వాళ్ళు వాళ్ళకు పొలాన్ని మురుగబెట్టుకున్నారు. కానీ దేవుడు మనకు తెలియకుండా మనకి ఏది కూడా ఆధారపరచలేదు. ప్రతి ఒక్కటి కూడా తెలిపి ఇది తప్పు ఇది మంచి, ఇది తప్పు ఇది మంచి అని చెబుతూ మనకు స్వేచ్ఛనిచ్చినటువంటి ఆ స్వేచ్ఛను మనం ఏం చేస్తున్నామంటే హరిస్తూ ఉన్నాం. తప్పు అని చెప్పినటువంటి మాటను కూడా మనం లక్ష్య పెట్టకుండా ఆ తప్పునే మరీ చేస్తూ ఆయన ఇచ్చిన ఆ ఉపదేశానికి మనం లోబడక మనం ఏం చేస్తున్నామంటే ఆయన కృపను పొందలేకపోతా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను పొందలేక అనేక విధమైనటువంటి శ్రమలకు మనము పాలివారం అవుతా ఉన్నాం. కనుక ఆ దేవుడు చెప్పినటువంటి మాటను మనం మొట్టమొదటగా మనం గ్రహించేటటువంటి మనస్సు మనలో ఉండాలి. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునిటే. మనము చాలా మట్టుకు అన్యాయంగా నడుచుకుంటూ ఉంటాం. నేను గత కాలం నేను కొన్ని వారం నేను ఆ విషయాన్ని నేను ధ్యానించినప్పుడు నాకు దేవుడు మాట్లాడాడు. నాకు డబ్బులు ఇవ్వాల్సిన వారిని నేను చాలా గట్టిగా నాకున్న ఆ పాత స్వభావం చేత నేను వసూలు చేయడానికి మాట్లాడినటువంటి సందర్భంన ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఇవ్వవలసిన వారు నాకు ఫోన్ చేసి వాళ్ళు నన్ను ఎలా మాట్లాడారంటే అదొక ఆశ్చర్యమైనటువంటి సంఘటన. వాళ్ళు నాకు ఇప్పుడు ఇస్తావా లేదా, నాకు ఇప్పుడు కావాలి, నేను మెత్తి లేదు, అస్సలు లేదు, నేను ఎలా బ్రతకాలి అని చెప్పేసి అన్నీ ఈరోజు నువ్వు ఇవ్వకపోతే మాత్రం బాగోదు అని చెప్పేసి మాట్లాడి, ఇది నేను కాదు మాట్లాడుతున్నది దేవుడే మాట్లాడుతున్నాను అన్నప్పుడు నన్ను కొద్దిగా ఆలోచింపజేసింది. ఆ మాట ఆలోచింపజేసినప్పుడు నేను ఒక ప్రశ్న నాలో కలిగి దేవుని దగ్గర నేను అడిగినాను, ప్రభువా మరి ఇది నిజంగా నా స్వభావం మార్పు కొరకే అయితే నేను ఇక మీదట నేను ఇలాంటి స్వభావాన్ని మార్చుకుంటున్నా, ఒకవేళ దీనికి ఆధారము అది నిజమైతే మళ్ళీ ఆమె నాకు ఫోన్ చేయకూడదంటే, అంటే మొత్తానికి ఫోన్ చేయడం కాదు, ఈరోజు ఆమె అడిగింది కదా ఈరోజు మాత్రం ఆమె అడగకూడదు అనుకుంటే ఈరోజు కాదు కదా, ఇంతవరకు కూడా ఆమె నన్ను ఆ డబ్బుల నిమిత్తం అడగలేదు. సరే దేవుడు అడగకుండా చేస్తాడా అంటే కాదు, కానీ దానికి కొంత సమయాన్ని ఆయన ఆ వ్యవధిని ఇప్పించిండని నేను నమ్ముతున్నా. మనము దేవుడు ఒక మాట నాకు లాస్ట్ వీక్ మనకు ఒక మాట మాట్లాడిండి, ఏమంటే నీవు అచ్చున్న వాటిని క్షమించు ప్రకారము నీవు నన్ను క్షమించమని అడగమని దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పు అనేది తప్పే, అప్పు అనేది పాపమే, దానిని మనము క్షమించినట్టే దేవుడు మనని క్షమిస్తాడని దేవుడు ఆ యొక్క ఉపదేశము మనకు తెలియజేసింది. కనుక దేవుడు ఏమంటున్నాడు, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనకు తెలియజేయకుండా మనని నడుచుకోమని అనలేదు, మనకు కళ్ళు ఇవ్వకుండా మనని సరైన మార్గంలో నడుచుకోమని లేదు, మనకు లైట్ ఇవ్వకుండా మనని సరైన మార్గంలో నడుచుకోమని లేదు. మనకు తెలివినిచ్చిండు, కళ్ళు ఇచ్చిండు, లైట్ ఇచ్చిండు, రాత్రి ఇచ్చిండు, పగలిచ్చిండు, అన్నీనిచ్చి అన్నిటినీ జాగ్రత్తగా చూసుకొని నడువు బిడ్డ అని మనకు ఉపదేశమును కూడా మనకిచ్చిండు. ఆ ఉపదేశాన్ని మనం వినటలేదు, మనం గ్రహించటలేదు, ఆ దేవునికి మనము లోబడటలేదు. న్యాయముగా నడుచుకునే న్యాయము ఈ రోజుల్లో ఉందంటారా? న్యాయం కావాలంటే ఏ విధంగా న్యాయం వస్తుంది చెప్పండి దయచేసి. న్యాయం ఉందంటారా ఈ రోజు ఎక్కడైనా? న్యాయం కావాలంటే ఏం చేయాలి చెప్పాలా? జల్దీ కొనుక్కోవాలా? కూరగాయలు, పప్పు, బియ్యం కొనుక్కున్నట్టు కొనుక్కోవద్దా న్యాయానికి? ఎక్కడైనా న్యాయం చెప్పమంటే ఎవరికైనా లంచమని ఇవ్వాలా? ఎక్కడైనా న్యాయం చెప్పమంటే ఎవరినైనా పోగేసుకురావడానికి వారికి ఎంతో కొంత ఏదో ఒకటి ముట్ట చెప్పాలి, అప్పుడైతేనే వస్తున్నారు. ఈ రోజుల్లో మనకు న్యాయం కావాలంటే మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా కొనుక్కోవాల్సి వస్తుంది. న్యాయము ఫ్రీగా దొరకట్లేదు. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా, మిమ్మల్ని నేను ఏమడిగినానయ్యా, మనులు అడిగినా, మాణిక్యాలు అడిగినా, లేకుంటే మీరు ఏదో ఎన్నో వేల కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడవమన్నానా, బట్టలు లేకుండా ఇన్ని సంవత్సరాలు మీరు చల్లనీళ్ళతో స్నానం చేయమన్నానా, లేకుంటే కొబ్బరికాయలు తెమ్మన్నానా, ఇంకేమన్నది ఇమ్మన్నానా? కానీ మిమ్మల్ని అడుగుతున్న ఒకటే ఒక మాట,
న్యాయముగా నడుచుకొనుటయు అని అంటున్నాడు. ఈరోజు కొనుక్కుంటున్నటువంటి ఆ న్యాయము ఉచితముగా మనము న్యాయముగా నడుచుకోవాలట. వీళ్ళెవరు అంటే ఎలాగూ గుర్తుపట్టాలంటే మన ప్రవర్తనను బట్టి వీళ్ళు క్రైస్తవులని గుర్తుపట్టాలా, మన ఆలోచనను బట్టి వీళ్ళు క్రైస్తవులని గుర్తుపట్టాలా, మన నడవడిని బట్టి వీళ్ళు క్రైస్తవులని గుర్తుపట్టాలా. కానీ మనం ఏ విధంగా ఉంటున్నామో ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలా. న్యాయము అనే పదానికి అర్థం మనలో ఉందా, ఆ న్యాయంగా మనం ఆలోచిస్తున్నామా అన్న విషయాన్ని మనం గ్రహించాలా. ఒకరి సంతోషం కొరకు, ఒకరి ముఖస్థుతి కొరకు మనం నడుచుకుంటున్న విధానము దేవుణ్ణి బాధ పెడతా ఉంది, దేవునికి అయిష్టంగా జీవింపజేస్తూ ఉంది. మంచిగా కూర్చుతారు. వాళ్ళకు అడ్డుగా కూర్చును. మనము ఆ యొక్క ఇతరులకు మనము సంతోషపెట్టే విధంగా కానీ, ఇతరులను మనము వారి యొక్క గొప్పతనానికో వారి యొక్క మనసును సంతోషపెట్టే విధంగా మాట్లాడినప్పుడు దేవునికి మనము దూరంగా, దేవునికి అయిష్టంగా మనం మాట్లాడుతున్న మన సంగతి మనం గ్రహించాలి. ఒకరోజు నేను రామ్నగర్లో ఉన్నా. రామ్నగర్ చౌరస్తా కూరగాయల మార్కెట్లో పోయిన తర్వాత అక్కడ విఎస్టీల పేరు చెప్పొద్దులే, వాళ్ళ కుటుంబంలో కొద్దిగా ఇది జరిగింది. అయితే అక్కడ ఒక వ్యక్తి ఉంటుండే. ఆయన ఒక కొడుకు, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంటుండే. అయితే ఒక కార్పొరేటర్ ఏం చేసిండంటే వాళ్ళ కుమారుడు, ఒక కౌన్సిలర్ కొడుకు వాళ్ళ అమ్మాయిని ప్రేమ పేరుతో అమ్మాయిని ట్రాప్ చేసి తిరగాల్సినంత తిరిగి తర్వాత వాడి యొక్క బుద్ధి తెలిసినప్పుడు అమ్మాయి అబ్బాయిని వదిలేసిన తర్వాత ఆ యొక్క ఉన్న పలుకుబడితోని వాడు ఇంటి దగ్గరికి రావడం, ఊకే ఆ పిల్లను వేధించటం, ఇంటి ముందే అసభ్యకరమైనటువంటి పనులు చేయటం, అంటే వాష్రూమ్ వెళ్ళటం, అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో నిస్సహాయంగా ఆడపిల్ల బ్లేమ్ అవుతుందని చెప్పేసి కొంతమందిని పిలిచినప్పుడు అక్కడ ఒక మధు అనే ఒక వ్యక్తి ఉంటుండే. ఆ మధు త్రూగా నేను వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ కార్పొరేటర్ వచ్చిండు, కార్పొరేటర్ కొడుకు వచ్చిండు, ఆ యొక్క వారి యొక్క ఫ్రెండ్స్ అందరూ చాలామంది వచ్చినప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి మాట, మీ కొడుకు ఇలా చేస్తున్నాడని తనని అడిగినప్పుడు, అరే ఏం చేయాలా, నాకు చాలా తలనొప్పి చేసి పెడతా ఉన్నాడు ఈ అబ్బాయి, రోజు 10,000 ఇస్తాను ఈ అబ్బాయికి ఖర్చుకి, డైలీ 10,000 ఇస్తాను, ఇష్టం వచ్చినట్టు తిరిగి ఏమైనా చేయరా అంటే నాకు ఇలాంటి తలకాయ నొప్పి తెచ్చి పెడుతుండు అని చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. వచ్చింది ఎక్కడ, మాట్లాడుతుంది ఏంటి? తను చేసినటువంటి తప్పును మందలించాల్సినటువంటి వ్యక్తి ఇండైరెక్ట్గా వీళ్ళని భయపెడుతుండు. రోజుకి 10,000 ఖర్చుకి ఇస్తున్నా అంటే వీడి ఇష్టారాజ్యంగా వీడు ఏదైనా డబ్బుతో చేయగలడనే సంకేతాన్ని అక్కడ ఇస్తా ఉన్నాడు. అప్పుడు నేను లోకంలో ఉన్నా కనుక ఆయన కార్పొరేటర్ అని కూడా నేను చూడలేదు తెలుసా. దేవుని యొద్దట యథార్థంగా నిలబడి చెప్తున్నా, అది ఒకవేళ నేను తప్పు చెప్తే దేవుడు నాకు శిక్షిస్తాడు. నేను లేచి అన్న నీ దగ్గర డబ్బులు ఉంటే నీ దగ్గర పెట్టుకో, కానీ ఇక్కడికి వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు అది ఒక్కటి గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఆడపిల్లల జోలికి వచ్చినప్పుడు మీరు ఇట్లా చేస్తే మీరు ఊరుకుంటారేమో కానీ మేము ఊరుకోమని నేను న్యాయంగా అక్కడ మాట్లాడినప్పుడు వాళ్ళందరూ నన్ను ఆ సంఘటన అంతా అయిపోయినాక కూడా అప్రిషియేట్ చేశారు. ఎందుకు అప్రిషియేట్ చేశారంటే అప్పుడు నేను లోకంలో ఉన్నా కనుక. కానీ నీ ప్రవర్తన ఎలాగుండాలంటే కత్తి గొంతు మీదకి వచ్చినా 10 మంది నేను చంపడానికి చూసినా కానీ నీ ప్రవర్తన న్యాయంగా ఉండాలి. ఆ విషయాన్ని గ్రహించాలి. నేను లోకంలో తిరిగినప్పుడు కూడా నేను దేవుని భయము, దేవుని ప్రేమ నాలో ఉండే గనక అట్టి న్యాయమైనటువంటి విధి విధానము నాలో ఉండే. మొన్న రీసెంట్లీ ఒక సంఘటన జరిగింది, మనకు అందరికీ తెలుసు. ఆ యొక్క ఖమ్మం దగ్గర వరదలన్నీ వస్తూ ఉన్నాయి. ఆ వరదలలో ఒక 10 మంది 9 మందో 10 మందో మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఆ వరద పెరుగుతూ ఉంది. ఇంకాస్త సమయం అయితే ఆ 9-10 మంది నీళ్ళల్లో కొట్టుకుపోయి చచ్చిపోయేవారు. అయితే అటువంటి సమయంలో ఒక వ్యక్తి, బహుశా ఆయన ముస్లిం అనుకుంటా, ఆయన జేసీబీని పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటే అందరు ఏమన్నారంట, పిచ్చి పట్టిందా నీకు, నువ్వు పోతావు, నీ జేసీబీ పోతుంది, ఆ 9 మంది పోతారు అంటే ఆయన ఒక మాట అన్నాడంట, పోతే 11 మంది, వస్తే 11 మంది అన్నాడంట. నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ ఆయనకు తెలియదు, ఆయన పోతుండు, కానీ ఆయనకు ఒకటి తెలియదు, రెండవ మరణం ఉన్నది అన్న సంగతి ఆయనకు తెలియదు. కానీ ఆ స్థితిలో ఒక క్రైస్తవుడు ఉండాలా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఇతరులను రక్షించే విధంగా నేను ఉంటాను అనేటటువంటి స్వభావం మనలో ఉండాలి.
అలాంటి తెగింపు క్రైస్తవుడికి ఉండాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, ఇతరులను రక్షించాలి అని. మనము ఆ యొక్క బైబిల్లో అనేక మంది శిష్యుల మరణాలు మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒకరు వ్యక్తి, కరెక్ట్గా నాకు పేరు గుర్తులేదు, నేను కొన్ని పేర్లు చెప్పినప్పుడు మనం పోల్చుకో. హల్లెలూయా. మనము పోల్చుకుంటాము క్రైస్తవులం కాబట్టి, కానీ తెలియని వాళ్ళు పోల్చుకోలేరు. ఒకవేళ బాగా తెలిసిన వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు అని అన్నప్పుడు సర్లే అని కొంచెం అసహనం కలిగింది. అయితే అందులో ఒక శిష్యుని చర్మాన్ని మొత్తం ప్రాణంతో ఉన్నప్పుడే చర్మం ఒలిచేస్తారట. ఒలిచేస్తుంటే కూడా అయ్యల్లారా, నేను ఈరోజు చనిపోతా, నేను దేవుని దగ్గరికే వెళ్తున్నా, నా ప్రాణము నా యేసే చేతిలో ఉంది, నిత్యరాజ్యంలోనే ఉంటా, నాకు రెండవ మరణం లేదు, మీరు రేపు నరకానికి పోకుండా రక్షణ పొందండి, యేసయ్యను తెలుసుకోండి అని సువార్త చెప్పుతూ చచ్చిపోయిందంట. అలాంటి ఆ యొక్క స్వభావం మనలో ఉండాలి. అలాంటి ఆ యొక్క న్యాయముగా మనం బ్రతుకుతున్నటువంటి జీవితానికి న్యాయంగా మనము ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణను న్యాయంగా మనము ఇతరులకు తెలియజేయాలి. న్యాయమైనటువంటి నడవడి మనము నడుస్తూ ఉండాలి. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనికరమును ప్రేమించుటయు, ఈ రోజుల్లో అసలు కనికరం అనేదే లేదు. చాలా మట్టుకు చూస్తున్నా ఆ యొక్క కొన్ని న్యూస్ చూస్తే కనికరం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. చాలా మటుకు ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే భార్యలే ఏం చేస్తున్నారు, పనులకు వెళ్ళి పోషిస్తున్నారా, ఏం చేస్తున్నారు, భార్యలే భర్తలను చంపుతున్నారు. రోజుకి 1 లేదా 2 న్యూస్ చూస్తూ ఉన్నా. భార్య ఇక్కడ చంపింది, భార్య అక్కడ చంపింది, భార్య ప్రియుడితో కలిసి ఇలా చేసింది, భార్య అలా చేసింది, భార్య ఇట్లా చేసింది, ప్రతి న్యూస్ అంతా భార్యలు భార్యలు భార్యలు. ఏమైనా కనికరం ఉందా? 20 ఏళ్ళు సంసారం చేసినటువంటి వాళ్ళు కూడా పిల్లలను కలిగిన నిన్ననో మొన్ననో ఒక న్యూస్ చూసిన, పిల్లల కళ్ళ ముందే భర్తను చంపేసిందంట. పిల్లల కళ్ళ ముందే అది మెల్లగా స్ప్రెడ్ అయిపోయింది. కనికరం లేనటువంటి స్థితి, కనికరం లేనటువంటి ఆ మనసు, కనికరం లేనటువంటి ఆలోచన. దేని కొరకు అంటే అపవాదికి ఆ యొక్క స్థానం ఇచ్చినందుకే అంతటి అగత్యానికి పాల్పడుతూ ఉన్నారు. దేవునికి ఎప్పుడు అపవాదికి స్థానం ఇస్తారంటే చిన్నగా మొదలైనటువంటిది అదేమైపోతుందంటే త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది. అది ఎక్కడి దాకా దారితీస్తుంది అంటే జీవితం అంతా కూడా ఆ యొక్క జైల్లో గడపవలసినటువంటి స్థితికి లాగేస్తుంది. చిన్న పొరపాటే, అది చిన్న పొరపాటు ఆనందాలకు తీసుకెళ్ళి ఆ ఆనందం కాస్త విషాదంలోనికి తీసుకెళ్తుంది. జీవితంలో తిరిగి రానటువంటి విషాదంలోనికి తీసుకువెళ్తుంది. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది, కుటుంబాన్ని అస్తవ్యస్తంగా చేస్తుంది, కుటుంబాన్ని ఇంకా ఆ యొక్క 7 తరాలు చెప్పుకునేటటువంటి విధంగా మార్చేస్తుంది. కనుక మనము దేవుడు ఏమంటున్నాడంటే కనికరము కలిగి ఉండమంటుడు. దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా కనికరము 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 దీన మనసు, నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడను, మీ కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడే అంటుడు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి విధానాలు మనం నేర్చుకోవాలి. మనలో కోపం వస్తుందా, మనలో ద్వేషం వస్తుందా, మనలో అసూయ వస్తుందా, మనలో ఈర్ష్య వస్తుందా, మనలో పగ వస్తుందా? ఇవన్నీ ఉన్నాయంటే మనలో ఏమున్నట్టు? దేవుడు లేనట్టు. అదేవిధంగా ఇతరుల రక్షణ కొరకు మనం ప్రయాసపడకపోతే మనం ఏం చేయనట్టట? రక్షణ పొందనట్టట. ఇతరుల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలా? ఇతరుల కొరకే మనం బ్రతకాలా? మన కొరకు మనం బ్రతకటం కాదు, ఇతరుల కొరకే బ్రతకాలట. కనుక ఏమంటున్నాడు? కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కనికరం కలిగి దీన మనస్సు ఉందంటారా ఎవరి దగ్గర? నన్ను ఒక్కొక్కసారి కుటుంబంలో మనం కనుక తొంగి చూస్తే ప్రతి కుటుంబంలో దీన మనసు అయితే ఉండదు కదా. ఇంట్లో ఉండి చూడాలా, వెంట పోయి చూడాలన్నట్టు ఏ ఇంట్లోకి దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తే వాళ్ళలో పరిశుద్ధత కనబడదు కదా. అలాంటి సంఘటనలు ఎన్నో చూసిన. కానీ నేనైతే దేవుని దగ్గర ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నా, దేవుని దగ్గర మొరపెడుతూనే ఉన్నా, గోజాడుతూనే ఉన్నా. తండ్రి, నాకు దీన మనస్సు నీవు, నాకు విరిగిన మనస్సు ఇవ్వు, నాకు ఓర్పు నీవు, నాకు సహనము నీవు అని ప్రతిరోజు నా యేసయ్య దగ్గర నేను గోజాడుతూ ఉన్నా.
దేవుడు అడుగుతున్నాడు వాటిని. ఇంతే కదా మనల్ని అడుగుతున్నవి. మనము వాటిని ఎందుకు లక్ష్య పెట్టలేదు? మనం క్రైస్తవులుగా సువార్త ప్రకటించడానికి లక్ష్య పెడుతున్నాం, సువార్త ప్రార్థన చేయడానికి లక్ష్య పెడుతున్నాం. క్రైస్తవుడు ఎలా బ్రతకాలా, అలా బ్రతకాలా అనే ఆ యొక్క ఉన్నతమైన స్థానాన్నే వెతుకుతున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదము పేరుతో, ఆయనను దేవుడు ఆశీర్వదించండి అన్న పేరుతో కార్లు బంగళాను చూస్తున్నాం, కానీ దేవుడు నడవమన్నటువంటి నడవడిని మాత్రం మనము లక్ష్య పెట్టలేదు. దేవుడు ఏమంటున్నాడు? దీన మనస్సు కలిగి, విరిగి నలిగిన మనసు కలిగి, కనికరమును ప్రేమించే మనసు కలిగి ఆయనకు ఇష్టడుగా జీవించమంటున్నాడు. దీన మనసు, విరిగి నలిగినటువంటి మనసు మనము కలిగి ఉంటే ఆయనకు మనం ఇష్టలమై మనం బ్రతుకుతామని దేవుని వాక్యం చెప్తుంది. తొమ్మిదవ వచనం చదువమ్మా. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. ఇక్కడ ఏమని ఆలోకించాలంటే, యెహోవా పట్టణమును ప్రకటన చేయుచున్నాడు. ఆ నిత్య రాజ్యమున కొరకు మనకు ప్రకటన చేయుచున్నాడు. ఆ నిత్య రాజ్యంలో మనం వెళ్ళాలంటే ఎలాంటి మనసు కలవాలా, ఎలాంటి మనసు కలిగి ఉండాలా, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలా, ఎలాంటి స్వభావం మనలో ఉండాలో మనకు తెలియజేసిండు. అదేవిధంగా జ్ఞానము కలగాలట. జ్ఞానం అంటే అందరికీ జ్ఞానం ఉంది. జ్ఞానం లేదంటారా? చిన్న పిల్లోడికి కూడా జ్ఞానం ఉంది. వీడికి 10 రూపాయలు ఇస్తే ఏం చేస్తావు బిడ్డ? నీకు ఇస్తే వెంటనే షాప్కి వెళ్ళి 2 ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటాడు. వానికి జ్ఞానం ఉంది కదా. ఆ 10 రూపాయలు ఎక్కడి ఇవ్వాలో వాడికి తెలుసు కదా. మీకు జ్ఞానం ఉంది. మీకు ఒక 1000 రూపాయలు ఇస్తే ఏం చేయాలో మీకు తెలుసు. వెంటనే షాప్కి వెళ్ళి డ్రెస్సులో లేకుంటే ఏవో కొనుక్కోవాలి. మావాడికి జ్ఞానం ఉంది. వాడికి ఇస్తే ఏం చేస్తాడు? ఫస్ట్ మొట్టమొదటగా ఇంట్లో సరుకులు వేస్తాడు. అమ్మాయి తలకాయ నొప్పి నాకు వద్దని నూనె అవి అన్నీ తెచ్చేసేస్తాడు. అలాగే మా అమ్మకు జ్ఞానం ఉంది. మా అమ్మకు డబ్బులు ఇస్తే పోయి సేవ చేస్తుంది. అలాగే అందరికీ ఒక్కొక్క జ్ఞానం ఉంది. జ్ఞానం లేక కాదు. కానీ దేవుడు మళ్ళీ కూడా జ్ఞానం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, కింద చూస్తే జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెట్టినట. నామం అంటే ఏ నామము అనమాటమ్మా? ఆయనకు ఒక నామం ఉన్నది. ఆ నామం ఏ నామం అంటే అది యేసు నామము. జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్య పెట్టును. శిక్షను గూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. ఆయన మనకు మొదలు పెట్టిండు, అంతమునిచ్చిండు. ఆయన అన్ని చేసి దాని గురించి ఇంట్లో వ్రాయబడి ఆయన ప్రతి ఒక్కటి కూడా సమకూర్చి మనకు జ్ఞానము కలిగి ఆలోచించండి బిడ్డ. నేను మీకు అన్నీ ఇచ్చినను, మీరు శిక్ష నుండి తప్పించుకోవాలంటే దేనిని ఎరిగి ఉండాలో కూడా మీకు తెలియజేసినాను అంటున్నాడు. మనకు ఆ జ్ఞానం ఉండిన ఎడల మనం ఆ సత్యాన్ని మనం అన్వేషిస్తాము, ఆ సత్యాన్ని మనము గ్రహిస్తాము. ఆ విషయాన్ని మనం గ్రహించట్లేదు. చాలా మట్టుకు చాలామంది, చాలా కుటుంబాల్లో ఆ విషయాన్ని మాత్రం వదిలేస్తూ ఉన్నారు. ఎప్పుడు తగలుగుతుంది అంటే ఆ ఆత్మీయ జీవితం మనలో ఎదుగుతున్నప్పుడు, ఆ దేవుని పట్ల ఉన్న ఆసక్తి మనలో ఉన్నప్పుడు, ఆయన కొరకు మనము కనిపెట్టుకొని బ్రతికినప్పుడే తప్ప ఈ యొక్క దేవుని యొక్క ఆ మర్మాలు మనకు తెలియబడవు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ప్రతి దినము ఆయనతో నడిచేటటువంటి ప్రక్రియ మనలో మారుతుంటేనే ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడన్న సత్యాన్ని మనము గ్రహించాలి. మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు
అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. మన వస్త్రము ఏ విధంగా ఉండాలంటే అనేక చోట్ల తెల్లని వస్త్రం కదా. చాలా సంఘాలలో తెల్లని వస్త్రం లేకపోతే ఏమివ్వరు, ప్రభురాత్రి భోజనం ఇవ్వరు. అయ్యా మంచి కూర్చోబిడ్డ, జారి కింద పడతావు, మంచి కూర్చోనానా. తెల్లని వస్త్రము ఈ లోక సంబంధమైనటువంటి తెల్లని వస్త్రం. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ పరిశుద్ధ వస్త్రము మనకు కలగాలంటే శరీరానుసారమైనటువంటి ప్రవర్తన మనకు ఒక వస్త్రమునిస్తుందన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మన ప్రవర్తన, మన మాట, మన నడవడి, మన చూపు, మన ప్రతి ఒక్క క్రియ కూడా మనకి ఏం కలుగజేస్తుందట, ఒక వస్త్రమునిస్తుందట. ఆ వస్త్రమే చిట్ట చివరిగా తెల్లని వస్త్రముగా మారుతూ ఉంది. అయితే ఈరోజు మనకు దేవుడు ఏమంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. మనము అహంకారముతో నిజంగా కొంత సమయాల్లో మనము కష్టాలు వచ్చినప్పుడే కొద్దిగా దీన మనసు కలుగుతుంది. కానీ కొద్దిగంత ఆనందం కలిగినప్పుడు, లేకుంటే దేవుడు కొద్దిగా మనకి ఏదైనా ఆ యొక్క కలుగజేసినప్పుడు మనలో ఏం కలుగుతుంది, త్వరగా వచ్చేసేది ఏంటంటే సహజ సిద్ధ స్వభావంగా అహంకారం వచ్చేస్తుంది, లేదా కోపం వచ్చేస్తుంది. కోపము దేవుని నీతిని నెరవేర్చదు కనుక ఆ కోపం ద్వారా మనకు కలిగేటటువంటి అనేక విధమైనటువంటి దుర్వ్యాపారాలు ఉన్నాయి. ఆ కోపం ద్వారా అహంకారం వచ్చేస్తుంది, అహం వచ్చేస్తుంది, నేను అన్న స్వభావం వచ్చేస్తుంది. ఎదుటి వారిని లక్ష్య పెట్టదు, ఎదుటి వారిని ఆ యొక్క ప్రేమించదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కనుక మనలో ఉండవలసినటువంటి ఒక వస్త్రము దీన మనస్సు అని ఆ యొక్క వస్త్రమును మనము ధరించుకొని ఆ యొక్క దేవుని యొద్ద అలంకరించుకుని అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనలో ఈరోజు దీన మనస్సు అను వస్త్రము మనకు ఉన్నదా? ఒక విషయాన్ని గ్రహించండి. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఉండే, పేరు చెప్పను. అయితే ఆయన పేదవారిని మాత్రం అస్సలు పలకరించకపోయేవాడు, పేదవారిని మాత్రం పక్కకు తోసేసేవాడు. ఆ యొక్క ఉన్నతమైనటువంటి సంపన్న వర్గాలను మాత్రం పరామర్శించేవాడు. చర్చ అయిపోగానే పులిపీఠం నుండి పరిగెత్తుకొని పోయి బయట నిలబడేవాడు. నేను చాలా గుర్తుంది నాకు. అవి చిన్నగా ఉన్నప్పుడు కొంత గుర్తుండిపోతాయట పిల్లలకి, ఏమైనా కళ్ళలో పడితే అవి నాకు ఇప్పటి వరకు గుర్తున్నాయి. ఆయన నడిచే విధానము, ఆయన ప్రవర్తించే ప్రవర్తన నాకు ఇట్లా కళ్ళల్లో సినిమా ఉన్నట్టే ఉంటుంది నాకు. చెప్పొద్దు పేరు. అట్లా వాళ్ళ పిల్లలు ఉంటారు కదా. అయితే అలాంటి స్వభావము చాలామందికి ఉంటుంది, ఉన్నవారినే లేని వారిని. కానీ దేవుడు ఏమంటుండు, దీనులను కనికరించేటటువంటి దేవుడు. దేవుడు ఎక్కడైనా కానీ ఎవరి కొరకు వచ్చిండంటమ్మా, దీనుల కొరకే దేవుడు వచ్చిండు. దీనుల కొరకే, పేదవారి కొరకే, దరిద్రుల కొరకే దేవుడు వచ్చి ఆ దరిద్రులను ఏం చేసిండు దేవుడు, ధనవంతులుగా చేసిండు. ఎక్కడ ధనవంతులుగా చేసిండు? ఈ లోక సంబంధమైనటువంటి ధనం కాదు, ఈ లోక సంబంధమైన వారికి సమానంగా కాదు, కానీ అంతకన్నా పైన ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఎవరికి లేనటువంటి ఆ భాగ్యాన్ని ఈ దీనులకు, ఈ దరిద్రులకు ఇచ్చినటువంటి ఆ ఘనతను, ఆ ధన్యతను మనం ఆస్వాదించాల. ఇక్కడ క్షణికమైనటువంటి ఈ లోకంలో మనము వాటిని లక్ష్య పెట్టకుండా ఆ యొక్క అక్షయమైనటువంటి ఆ రాజ్యంలో మనం ఉండాలంటే ఆయన ఒక మొట్టమొదట ఒక వస్త్రమును ధరించుకోమంటుండు. ఆ వస్త్రమే ఆ యొక్క దీన మనస్సు అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలట. 6వ వచనం చదువుమా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండు. హల్లెలూయా. ఆయన తగిన సమయమందు, ఆయన ఒక సమయం వస్తున్నది, ఆయన మనని హెచ్చించినట్లు ఆయన చేతి కింద మనము బలిష్ఠులుగా అవడానికి మనం మొట్టమొదటగా మనం ఉండవలసినటువంటి ప్రవర్తన, మనం ఉండవలసినటువంటి నడవడి ఏ విధంగా ఉండాలంట, దీన మనస్సు కలిగి ఉండాలట. నీ గురించి అన్యాయంగా అంటుండ్రా అననియండి, నీ మీద నిందేసిరా వేయనియండి, నిన్ను హింసిస్తురా హింసించనివ్వండి, నిన్ను కొట్టినారా కొట్టినివ్వండి. అన్యాయం. నేను నిన్న ఒక దగ్గర వినకూడనటువంటి మాట విన్నా. సంఘ కాపరే, మా అమ్మకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఇలా ఈ విషయాలలో. ఏదైనా అడగడానికి వెళ్తే ఏమవుతుంది, దెబ్బలు తిని రావాల్సి వస్తుంది.
ఏదైనా పర్లేదు, నీకు న్యాయమే అనిపిస్తుంది అది. కానీ ఇక్కడ న్యాయముగా నడుచుకున్నటయో అనే ఉద్దేశం ఎవరిది? దేవునిది. అన్యాయంగా నడుచుకోమను అనేటటువంటి ఉద్దేశం ఎవరిదంటే అపవాదిది. ఎప్పుడైతే నువ్వు న్యాయం కొరకు పోతావో అక్కడ వాడు అన్యాయంగా బలిష్ఠుడుగా చెలరిగిపోతూ ఉంటాడు. అయితే ఆ యొక్క వాళ్ళు ఏం చేశారంట, ఇది న్యాయమా అని అడగడానికి వెళ్తే పెద్ద గొడవ అయిందట అక్కడ. ఈ రోజుల్లో ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము, మన సంఘంలో ఎలాంటి విషయం ఉండాలంటే న్యాయమును అడగడానికి అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఆ విషయాన్ని మనం గ్రహించండి. మీరు న్యాయం అడగాలంటే ఎవరి దగ్గర అడగాల? దేవుని దగ్గరనే అడగాల. ఏ మనుషుడి దగ్గరికి పోయి మీరు న్యాయం అడిగితే మీకు న్యాయము దొరకదు. ఆ విషయాన్ని మనం గ్రహించండి. మొట్టమొదటగా మనము దీన మనస్సు కలిగి ఆ దేవుని దగ్గర న్యాయం అడిగితే ఆ దేవుడు మనకు ఏం చేస్తాడట? ఏం చేస్తాడట? తగిన సమయము వచ్చే వరకు ఏమంటున్నాడు ఇక్కడ? తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని బలిష్ఠులుగా చేసేటటువంటి ఆ సమయం కొరకు మీరు దీన మనస్సు కలిగి కనిపెట్టుకుంటూ ఉండాలి. మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు, ఏ మనిషి దగ్గరికి వెళ్ళకూడదు, ఏ మనుషుల్ని న్యాయం అడగకూడదు. ఈ రోజుల్లో ఏ మనిషి దగ్గర కూడా లేనిదేంటంటే న్యాయము. ఆ విషయాన్ని మనం గ్రహించాల. సత్యాన్ని మనము తెలుసుకొని వాటి అందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. 7వ వచనం చదువు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈరోజు చాలా మట్టుకు నన్ను మొట్టమొదట నా భార్యనే ఏమంటుందంటే, మా చిన్న పాప మ్యారేజ్ కొరకు నువ్వు ఏం ఆలోచిస్తలేవు అంటుంది. ఆలోచించడానికి దేవుడు ఏమని చెప్తుండు? నీ చింత మానేయి అంటుండు. అది తగిన సమయానికి ఆయన ఏమి ఇవ్వాలనో ఆయన ఇస్తాడు. ఆయన ఏం చేయాలనో ఆయన చేస్తాడు. కేవలం మనం ఏం చేయాలా? తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. మీరు దీన మనస్కులై ఉండండి. తగిన సమయం కొరకు మీరు ఎదురు చూడండి. అంతే. ఆ తర్వాత నేనేం చేయాలో అది చేస్తాను. మీరు చింతపడకండి. ఈరోజు నువ్వు చింతపడి ఏం చేస్తున్నావు అంటే, పరిగెడుతున్నాను. నా సమయం, నా యొక్క ఆలోచన ఏమైందంటే, నేను చింతపడి ఏం చేసినా ఎవరో ఏదో చేస్తారని పరిగెత్తాను కదా. నేను చింతపడొద్దు అంటుండు. సమయం దేవునికి దేవుడు ఏం చేయాలని అది చేస్తాడు. నేను పరిగెత్తకుండా ఆయన సన్నిధిలో నేను కనుక నిలబడితే ఆయన ఏం చేస్తాడట? చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన మనకు ఆ చింతలన్నీ దూరం చేస్తాడట. నేను అనుకున్నాను నిన్నటి దినం ఇంతకుముందుకే చెప్పినా కదా, ఈరోజు నేను ఆరాధన నడిపించకూడదు, నాకున్న సమస్యను బట్టి వేరే వాళ్ళని ఎవరినో పిలిచి నడిపించాలనుకున్నాను. దేవుని దగ్గర మొరపెట్టినాను. దేవుడు నాకు ఉత్తరం ఇచ్చిండు. నువ్వు నిలబడు బిడ్డ, నువ్వు పరిగెత్తకు, నువ్వు నిలబడు, దానికి పరిహాసాన్ని అనుభవించు, నేను నిన్ను తగిన సమయంలో నిన్ను బలిష్ఠుడిగా చేస్తానని దేవుడి వాక్యం నాతో మాట్లాడింది. ఎనిమిదవ వచనం చూడమ్మా. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవని మింగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబము అస్తవ్యస్తంగా మారుతూ ఉన్నది, విచ్ఛిన్నమైపోయినది. ఏ దినాలు నడుస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మట్టితో కూడి మట్టి ఇనుముతో కలిసినటువంటి దినాలు నడుస్తూ ఉన్నాయి. దేవుని యొక్క రాజ్యస్థాపన, ఆ యొక్క రాజ్యస్థాపన జరిగేటటువంటి ఆ సమయము ఆసన్నమైనది, ఆ సమయము సమీపించి ఉన్నది. కనుక మనం ఏ విధంగా ఉండాలట? నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలట. నిబ్బరం ఎప్పుడు ఉంటుంది? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ యొక్క గుండె కోత కలిగినప్పుడు నిబ్బరంగా ఉండండి, ధైర్యపడండి అని ఆ ధైర్యం చెప్పేటటువంటి ఆ ధైర్యం మనలో ఉండాలా, నిబ్బరం మనలో ఉండాలా. ఆ నిబ్బరం కలిగి ఉండమని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, మన కుటుంబంలో ఎవరో చనిపోయినటువంటి దిగ్భ్రాంతి మనలో ఉన్నదని దేవుడు ముందే మనకు తెలియజేస్తా ఉన్నాడు. నీ ఇంట్లో చనిపోయినటువంటి దిగ్భ్రాంతి నీ కుటుంబంలో ఉన్నది, కానీ నువ్వు నిబ్బరముగా ఉండు. నువ్వు నిబ్బరంగా ఉండాలంటే అక్కడ ఏదో ఒక అధైర్యం నీలో ఉన్నది కనుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిబ్బరముగా ఉండమని దేవుడు మాట సెలవిస్తూ ఉన్నది. మనము నిబ్బరంగా ఉండాలంటే మనలో ఈరోజు మనకు కలిగినటువంటి ఆ వేదన, ఆ బాధను చూసి దేవుడు ముందే మనకు తెలియజేసిండు. నీ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినటువంటి రోదన మాదిరి నీ కుటుంబంలో ఉంది బిడ్డ. నువ్వేం చేయాలంట? నిబ్బరంగా ఉండు బిడ్డ.
అపవాదిగాడు ఏం చేస్తుండట, ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడట. తొమ్మిదవ వచనం చదవండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. హల్లెలూయా. స్థిరులై వారిని ఎదురించుడి. అపవాదిగాన్ని ఎదిరించాలా. మనము ఈ శ్రమ మన ఒక్కరికే కాదు, మన సహోదరుల యందు కూడా ఇదే నెరవేరుతా ఉన్నది. కానీ మనం ఎవరితో ఎదిరించాలా? లోకస్తులతో కాదు, అప్పుల వారితో కాదు, లేకుంటే ఆ యొక్క పనుల కొరకు కాదు, ఇరుగు పొరుగు వారితో కాదు, కుటుంబీకులతో కాదు. కానీ ఎవరితో మనం ఎదిరించాలట? ఎవరిని జయించాలట? అపవాది అయిన సాతానుతో మన యుద్ధము. మనము వాడితో జయించాలా? వాడిని ఎదిరించాలంటే మొట్టమొదట మనము ఆత్మీయ జీవితంలో స్థిరులై ఉండాలట. ఎలా ఉండాలమ్మా? స్థిరులై వాణిని ఎదిరించాలట. స్థిరులై వాణిని ఎదిరించకపోతే మనకు విజయం ఎక్కడిది? మనలో స్థిరత్వం ఉండాలంటే మనలో ఎలాంటి స్వభావం ఉండాలా? దీన మనస్సు ఉండాలా? సాత్వికమైన స్వభావం ఉండాలా? నిబ్బరమైన మనసు ఉండాలా? స్థిరులుగా మనము నిలబడతాము. కనుక మొట్టమొదట మనలో ఉండవలసినటువంటివి కొన్ని విషయాలు మనలో ఉంటే ఆ దేవుని యొక్క వాక్యము ఇంకా రాను 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 ఎందులోకి నడిపిస్తుందంటే ఆత్మ సత్యంలోనికి నడిపిస్తుంది. చాలామంది ఏమంటున్నారంటే, నేను ఈరోజు ఒక వ్యక్తిని కలిసిన, పేరు చెప్పను, నాకు తరచూ అనేక విధమైనటువంటి లోక సంబంధమైనటువంటి లాగేటటువంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు సత్యం తెలియక. సరే, నేను ఎదిరించి మాట్లాడినప్పుడు నేను వెర్రివాడిని అయినా అని అర్థం చేసుకున్నా, నేను ఎవరికి ఏం చెప్పట్లేను, మౌనంగా ఉంటున్నా. ఏమంటున్నాడు? దేవుడే చెప్తున్నాడు, ఎవరు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అన్నాడంట దేవుడు. నీతిమంతుడు లేకనే దేవుడు నీతిమంతుడు కనుక మీరు నీతిమంతులై ఉంటాడు అని చెప్పిండా? ఆ విషయాన్ని వారు ఎరగక వారు ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు అటువంటి మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అనే మాటకు దేవుడు ఆదాము ద్వారా పాపము చేసి ప్రతి ఒక్కరి మీద కూడా పాపం ఉన్నదనే మాటను చూపుతున్నాడే తప్ప యేసయ్య దేవుడని ఒప్పుకున్న తర్వాత ఏ ఒక్కరి మీద కూడా పాపం లేదు. పాపం అనగా ఏమిటో మొట్టమొదటగా పరీక్షిస్తే ఆ పాపం అనేది ఏంటో తెలుస్తుంది. నీతిమంతుడు అంటే ఏందో తెలుస్తుంది. దేవుడు ఆ యొక్క ప్రకటన గ్రంథంలో వీరు మహాశ్రమలను అనుభవించి వచ్చిన పరిశుద్ధులు వారి యొక్క గొర్రెపిల్ల రక్తములో ఉతుకుకొని తెల్లని వస్త్రములు చేసుకున్న వారని చెప్తా ఉన్నాడు. మరి వారు నీతిమంతులు కాదా? వారిలో మనం ఒక్కరం ఎందుకు కాకూడదు? ఆ ప్రవర్తన మనకెందుకు దేవుడు మనకి ఇవ్వలేదు? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. నీతిమంతుడు లేడనే మాట దేనికి అనుపాదించుకొని లోక సంబంధమైనటువంటి జీవితం జీవిస్తున్నారో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనము ప్రతి దినము ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా ఆయన యందు మనము అడుగులు వేస్తూ ఉంటే మనని స్థిరత్వంలోనికి ఆయన తీసుకెళ్తా ఉంటాడు. కనుక మీరేమంటాడు? స్థిరులై ఉండుడి, అపవాదిని ఎదిరించుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. మన స్థిరత్వము అపవాదిని ఎదిరించి జయించేటటువంటి శక్తిని ఆయన మనకిచ్చునుగాక. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక.